ఒక అడవిలో ఒక గర్వంగా తిరిగే సింహం ఉండేది. అది అడవిలో రాజు. ఒకరోజు ఆ సింహం చెట్టు కింద నిద్రపోతుండగా ఒక చిన్న ఎలుక దానిమీద పరిగెత్తింది. సింహం లేచి ఎలుకను పట్టుకుంది. నిన్ను ఇప్పుడే చంపేస్తాను అంది. ఎలుక భయంతో వణికింది. నన్ను వదిలేయండి మహారాజా, ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అంది. సింహం నవ్వింది. నువ్వు నాకు సహాయమా అంది. కాని సరదాగా ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ సింహం వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. అరుపులు అడవిలో మార్మోగాయి. అప్పుడే ఆ చిన్న ఎలుక వచ్చింది. ఏమీ మాట్లాడలేదు. ఉచ్చులోని తాళ్లను తన పళ్లతో కొరుకుతూ నెమ్మదిగా తెంచింది. కొంతసేపటికి సింహం బయటపడింది. సింహం ఆశ్చర్యపోయింది. తల వంచింది. నీ చిన్న శరీరం కాదు, నీ సహాయం పెద్దది అంది. ఈ కథ మనకు చెబుతుంది, ఎవ్వరూ చిన్నవారు కాదు. సహాయం చేసే మనస్సుంటే అది ఎప్పుడైనా ప్రాణాలను కాపాడగలదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.